వెల్కమ్ టు ఈగల్ వీసా అండ్ ట్రావెల్ బ్లాగ్స్. నా పేరు మారుతి ప్రసాద్. ఇవాళ కొత్త అప్డేట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. నిన్న 23rd డిసెంబర్ 2021లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఒక న్యూ పాలసీని తీసుకొచ్చారు. దాంట్లో ఎక్కువ మందికి ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టుగా అయ్యేలా చేయడానికి ఒక న్యూ పాలసీ తీసుకొచ్చారు. సో ఆ పాలసీలో ఎవరికి చాలా బెనిఫిట్ జరుగుతుంది, ఎవరు దీనికి ఎలిజిబుల్, దీంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అనే విషయాలు మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇది నిన్న న్యూస్ వచ్చినప్పటి నుంచి చాలా రకాల పర్సెప్షన్స్ అండ్ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. సో నా అండర్స్టాండింగ్ ప్రకారంగా ఈ పాలసీ ఎలా ఉంటుంది, ఈ పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది అనేది నా పర్సనల్ అనాలిసిస్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో మోర్ క్లారిటీ రావచ్చు. సో మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్తో నా అనాలిసిస్ మీకు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ అప్డేట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన 48 months రూల్ ఏదైతే ఉందో, అంటే మన సిమిలర్ కైండ్ ఆఫ్ వీసా ఎక్స్పైరీ డేట్కి మనం వితిన్ 48 months ఆర్ వితిన్ 4 yearsలో ఉన్నప్పుడు మనం ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్కి డ్రాప్ బాక్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది ఆల్రెడీ ఇయర్ ఆ పాలసీ వచ్చింది. ఇయర్ 31st December 2021కి అది ఎక్స్పైర్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఒక 1 year వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే నెక్స్ట్ ఇయర్ 31st December 2022 వరకు మనము సిమిలర్ కైండ్ ఆఫ్ వీసాని రెన్యువల్ చేసుకోవడానికి వితిన్ 4 years ఆఫ్ ఎక్స్పైరీ మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ ఏదైతే వచ్చిందో, లేదా న్యూ పాలసీ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మనకు ప్రపోజ్ చేస్తుందో, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మోస్ట్లీ ఆ ప్రపోజల్ ఒక సారాంశం ఏంటంటే, ఓన్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ వీసా ఉండి వాళ్ళే డ్రాప్ బాక్స్ చేసుకోవడానికి ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ కాకుండా ఇంకొంచెం ఎక్కువ మందిని ఈ ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రాంలోకి డ్రాప్ బాక్స్లోకి తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ కొత్త పాలసీని తీసుకొచ్చినట్టుగా కనబడతా ఉంది. సో ఈ పాలసీలో ఎవరు ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు, దీనికి కండిషన్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వచ్చు, ఏ కంట్రీస్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఒకసారి నెక్స్ట్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ వైజ్ మనం ఎవరెవరికి బెనిఫిట్ ఎక్కువ జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ బెనిఫిట్ జరిగే వాళ్ళు H1B వీసా కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్ జరుగుతుంది. అంటే మీరు F1 వీసాలో ఉన్నా, మీరు H4 వీసాలో ఉన్నా, మీరు ఇప్పుడు H1B అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్ కిందకి వస్తారు. సో మీరు కేటగిరీ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనే సిచ్యువేషన్ లేకుండా మీరు డ్రాప్ బాక్స్కి ఎలిజిబిలిటీ వచ్చేయడానికి ఉపయోగపడే పాలసీ ఇది. సో ఫస్ట్ అందరికంటే ఎక్కువ బెనిఫిట్ పొందేవాళ్ళు H1B వీసా స్టాంపింగ్ కోసం వచ్చేవాళ్ళు. సెకండ్ ఎక్కువ బెనిఫిట్ పొందేవాళ్ళు H4 కేటగిరీలో ఉంటున్న డిపెండెంట్స్. సో మీరు ఆల్రెడీ H4లో ఉంటే మీరు మళ్ళీ H4 ఎక్స్టెన్షన్ చేసుకోవడం అనేది రొటీన్. అది డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని మనకు ఆల్రెడీ తెలుసు, చాలామంది అది ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నారు. అట్లా కాకుండా మీరు ఒకవేళ H1Bలో ఉండి మీరు ఇప్పుడు H4కి రావాలనుకుంటున్నారు, మీరు అంతకుముందు F2 డిపెండెంట్ వీసా మీద ఉండి ఇప్పుడు H4 డిపెండెంట్ వీసా మీదకి రావాలనుకుంటున్నారు, మీరు అంతకుముందు F1 వీసా మీద ఇప్పుడు H4 డిపెండెంట్ వీసా మీదకి రావాలనుకుంటున్నారు, ఇటువంటి వేరే కేటగిరీ ఆఫ్ వీసా ఏ వీసాలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు H1B అవ్వచ్చు, H4 డిపెండెంట్ అవ్వచ్చు, L అవ్వచ్చు, L2 డిపెండెంట్ వీసాస్ అవ్వచ్చు, ఈ వీసాస్లోకి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇన్ పర్సన్ మ్యాండేట్గా ఉండేది బిఫోర్, ఇప్పుడు దానికి వాళ్ళకు కూడా డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ పాలసీ సింపుల్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, ఇంటర్చేంజ్ ఆఫ్ వీసాస్ తీసుకోవచ్చు. అంతకుముందు సిమిలర్ కైండ్ ఆఫ్ వీసాస్ ఉంటేనే డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ ఉండేది, ఇప్పుడు ఇంటర్చేంజ్ ఆఫ్ వీసాస్లో కూడా డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీకి తీసుకొస్తున్నారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు మీరు ఏ వీసాలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసే వీసా H కేటగిరీ అయి ఉండాలి, లేదా L కేటగిరీ అయి ఉండాలి, లేదా O కేటగిరీ అయి ఉండాలి, లేదా P కేటగిరీ అయి ఉండాలి, లేదా Q కేటగిరీ అయి ఉండాలి. అంటే ఇవన్నీ వర్క్ బేస్డ్ పిటిషన్స్ అంటాము. ఈ వర్క్ బేస్డ్ నాన్ ఇమిగ్రెంట్ పిటిషన్స్కి అప్లై చేస్తూ ఉండాలి మీరు. అంతకుముందు మీరు ఏ వీసాలో ఉన్నా కూడా పర్లేదు అనేది దీని ఒక మనకు సారాంశంగా అర్థమవుతుంది. దీనివల్ల ఏంటంటే, డ్రాప్ బాక్స్కి ఎక్కువ మందిని ఎలిజిబిలిటీ చేపించడం, ఇన్ పర్సన్గా రావాల్సిన అవసరాన్ని తగ్గించడం, దానివల్ల కౌన్సిలేట్స్లోనూ ఎంబసీస్లోనూ ఇన్ పర్సన్ ప్రెషర్ని తగ్గించడం. సో మనం 2 years నుంచి గమనిస్తున్నాం, సరైన మనకు అపాయింట్మెంట్స్ డేట్స్ దొరకట్లేదు. ఎంబసీ కూడా చాలాసార్లు మనకి ట్విట్టర్లోను ఫేస్బుక్లోను మనకు అపాలజీస్ చెప్తూ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు అకామిడేట్ ఎవ్రీబడి అని చెప్పడం,
విల్ రిలీజ్ మోర్ డేట్స్ అని చెప్పడం ఇట్లాంటివి కంటిన్యూస్గా జరుగుతూనే ఉండేవి. సో ఆ ప్రెషర్ చాలా వరకు తగ్గిపోయి ఎక్కువ మంది డ్రాప్ బాక్స్కి ఎలిజిబిలిటీ ఉండడం వల్ల ఎంబసీ కూడా చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉన్నప్పటికి కూడా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వీసాస్ ఇష్యూ చేయడానికి ఒక మంచి అవకాశం ఇది. సో ఇది ఎక్కువ ఉపయోగపడేది ఓన్లీ H1B, H3, H4 డిపెండెంట్స్కి, L2 కేటగిరీస్కి అండ్ O2 వాళ్ళ డిపెండెంట్స్కి, P అండ్ Q లాంటి కేటగిరీస్కే కాకుండా ఎప్పుడైతే వీళ్ళందరూ డ్రాప్ బాక్స్కి ఎలిజిబుల్ అవుతారో, వీరందరూ నా ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్ని చూస్ చేసుకుంటుంటారో, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ కంపల్సరీ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ విన్ విన్ సిచ్యువేషన్ అని అనుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ కొత్త పాలసీలో వాళ్ళు డ్రాప్ బాక్స్ వెళ్తున్నప్పుడు అపాయింట్మెంట్ డేట్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇన్ పర్సన్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాళ్ళకు ఆ అపాయింట్మెంట్ డేట్స్ సరిపోతాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ప్రాబ్లం ఏంటంటే డిమాండ్ చాలా హైగా ఉంది, సప్లై ఆఫ్ డేట్స్ చాలా తక్కువ ఉంది. సో ఎక్కువ మందిని ఈ డ్రాప్ బాక్స్లోకి పంపించడం వల్ల ఈ దాదాపుగా మ్యాచ్ అయిపోయి డిమాండ్ ఆఫ్ అప్లికెంట్స్కి సప్లై ఆఫ్ డేట్స్కి ఒక బ్యాలెన్స్ అవ్వడం వల్ల అందరికీ తొందరగా కావాల్సిన డేట్స్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ చూద్దాము. అండర్ దిస్ అథారిటీ కౌన్సిలర్ ఆఫీసర్స్ హ్యావ్ డిస్క్రిషన్ టు వేవ్ ద వీసా ఇంటర్వ్యూ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇండివిజువల్ పిటిషన్ based H1, H3, H4, L, O, P, Q applicants who were previously issued any type of visa. ఇక్కడ ఎనీ టైప్ ఆఫ్ వీసా అన్నంలో మనకి ఇంకా కొన్ని డౌట్స్ రావచ్చు. నాకు B1, B2 వీసా ఆల్రెడీ ఉంది, నేను ఇప్పుడు H1కి డ్రాప్ బాక్స్ చేసుకోవచ్చా? నాకు B1, B2 వీసా ఆల్రెడీ ఉంది, నేను H4 డిపెండెంట్కి డ్రాప్ బాక్స్కి వెళ్ళిపోవచ్చా అనే ఒక చిన్న డౌట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనకు ఆల్రెడీ H1 నుండి H4 వెళ్ళడం లేదా H4 నుండి H1 వెళ్ళడం అనేది క్లారిటీగా ఉంది. కానీ ఎనీ టైప్ ఆఫ్ వీసా ఉన్నా సరే మీరు ఈ పిటిషన్ బేస్డ్ వర్క్ కేటగిరీ వీసాస్కి అప్లై చేసుకోవచ్చు అన్నంలో ఈవెన్ B1, B2 ఉంటే కూడా మీరు ఎలిజిబులా అంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా ఎనీ టైప్ ఆఫ్ వీసా అనే టర్మ్ ఏదైతే వాడారో ఈవెన్ B1, B2 వీసా ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అని అనుకోవాల్సి వస్తుంది. బట్ ఇది ఒక విషయంలో నాకు కొంచెం డౌట్ ఉన్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఇస్తున్న ఈ నోటీస్ అవుతున్న దాని ప్రకారంగా అయితే B1, B2 ఉండి కూడా మీరు H1 ఆర్ H4 డిపెండెంట్ వీసాస్ కావచ్చు, మీ L1 ఆర్ L2 వీసాస్కి మీరు డ్రాప్ బాక్స్కి ఎలిజిబుల్ అవుతారు అనేది తెలుస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, అసలు F కేటగిరీ వాళ్ళకి దీనివల్ల ఏదన్నా ఉపయోగం ఉందా? F1 వాళ్ళకి, F2 వాళ్ళకి, M షార్ట్ టర్మ్ కోర్సెస్ చేసే వాళ్ళకి, J1 రీసెర్చ్ స్కాలర్స్కి ఈ న్యూ పాలసీ వల్ల ఉపయోగం ఉందా అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ ఇచ్చిన నోటీస్ ప్రకారంగా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి ఏ కంట్రీస్ వాళ్ళకు ఉపయోగపడుతుందంటే VWP పార్టిసిపేటింగ్ కంట్రీస్ అని కొన్ని కంట్రీస్ ఉన్నాయి, దాంట్లో మన ఇండియా లేదు. ఆ కంట్రీస్కి ఆల్రెడీ ఈ పాలసీ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక అడిషనల్గా ఒక రూల్ ఏం పెట్టారంటే ఆల్రెడీ అమెరికా ట్రావెల్ అయి ఉండాలి అనే ఒక రూల్ పెట్టారు. అది F కేటగిరీకి, M కేటగిరీకి, J కేటగిరీ ఆ కంట్రీలో ఉన్న వాళ్ళకు అది VWP కంట్రీస్కి అంటే వీసా వేవర్ ప్రోగ్రామ్ అనే కంట్రీస్కే ఎలిజిబిలిటీ ఉంది. అందులో మనం లేము, మన ఇండియా లేదు. సో F కేటగిరీ వాళ్ళకి ఆర్ F2 వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తుందా ఈ పాలసీ గురించి అంటే యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపిస్తుంది నో అని అనిపిస్తుంది. బట్ ప్రొవైడెడ్ లాస్ట్లో ఇంకొక పారాగ్రాఫ్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇది ఆ స్పెసిఫిక్ కంట్రీలో ఉన్న కౌన్సిలేట్స్కి పవర్ ఇస్తున్నారు. వీళ్ళకు కూడా ఇటువంటి ఒక డ్రాప్ బాక్స్ కానీ లేదా ఇంటర్వ్యూ ఎవరి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు అని. బట్ మన ఇండియాలో ఉన్న అమెరికన్ ఎంబసీ ఈవెన్ F స్టూడెంట్స్ కూడా దీన్ని తీసుకొస్తుందా, అసలు ఈ పైన ఉన్న పాలసీని మన ఇండియాలో ఉన్న అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. ఇది కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కౌన్సిలేట్స్కి పవర్ ఇచ్చేశారు. మీరు మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా, మీరు ఉంటున్న కంట్రీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ స్పెసిఫిక్ ఎంబసీ వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు వెదర్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆర్ నాట్, ఎవరికి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ కేటగిరీస్కి ఈ డ్రాప్ బాక్స్ ఆర్ ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్ని వర్తించవచ్చు అనేది ఆ స్పెసిఫిక్ ఎంబసీస్ డెసిషన్ తీసుకుంటాయి. ఇది ఒక గ్లోబల్ ఇష్యూ, గ్లోబల్ న్యూస్ ఇది. ఈ న్యూస్ ప్రకారంగా అమెరికన్ కౌన్సిలేట్స్ ఏ కంట్రీలో అయితే ఆపరేట్ చేస్తుంటాయో వాళ్ళు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని వేవర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే
ఎవరెవరు ఎట్లా ఎందుకు ఎలిజిబుల్ అవుతారు, దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవ్వరు. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనం డెఫినెట్గా మన హోమ్ కంట్రీ నుంచి అప్లై చేయాలి. మన ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి నేను కెనడా నుంచి అప్లై చేసుకుంటాను, నేను ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి నేను మెక్సికో నుంచి అప్లై చేసుకుంటాను అంటే ఈ పాలసీ వాళ్ళకు వర్తించదు, మీకు ఎలిజిబిలిటీ రాదు. సో మీరు ఇండియా నుంచి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇండియన్ అయితే ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ నుంచి అప్లై చేసుకుంటేనే ఈ పాలసీ వర్తిస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు అంతకుముందు ఎప్పుడు ఏ వీసా రిజెక్ట్ అయి ఉండకూడదు. సో మీకు రిజెక్షన్ అనేది ఎప్పుడు ఉండకూడదు అనేది ఒక రూల్. సో ఎప్పుడన్నా ఒకసారి రిజెక్ట్ అయి ఉన్నా లేదా మీరు డిపోర్ట్ అయి ఉన్నా మీకు ఈ పాలసీలకి రారనమాట. ఇంకొక పాయింట్ కూడా కండిషన్స్ ఏం పెట్టారంటే మీరు ఇన్ఎలిజిబిలిటీ అయి ఉండకూడదు అంటాడు. ఇన్ఎలిజిబిలిటీ అయి ఉండకూడదు అని అంటే ప్రాబ్లీ సమ్ వేరియస్ రీజన్స్లో మీకు డిపోర్ట్ అయి ఉండొచ్చు. ఒకటి 221G వచ్చి మీకు అనటేషన్ మీ వీసా స్టాంపింగ్లో ఉండొచ్చు, లేదా మీకు అక్కడ ఏదన్నా లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉండి అవి ఏమన్నా రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళు అక్కడ మీకు నోటీస్ నుంచి మీరు 5 years బ్యాన్ అయ్యారో 10 years బ్యాన్ అయ్యారు అని అటువంటి ఏదన్నా మీకు ఉంటే మీరు కూడా ఇటువంటి పాలసీలకి రారన్నమాట, ఈ న్యూ పాలసీ కిందకి రారు. అండ్ ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంకొక క్యూరియస్ క్వశ్చన్ అందరికీ. సో మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా? సో నా ప్రిడిక్షన్ ప్రకారంగా డెఫినెట్లీ మన ఇండియాలో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారు. ఇండియాలో ఉన్న అమెరికన్ ఎంబసీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న డిమాండ్ ఆఫ్ అప్లికెంట్స్కి సప్లై ఆఫ్ డేట్స్కి అసలు ఎటువంటి పొంతన లేదు. ఈ 2 years నుంచి విపరీతమైన స్ట్రగుల్ ఉంది, చాలా బ్యాక్లాగ్ ఉండిపోయింది. సో వాటిని అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయాలన్నా అందరికీ ఈ డేట్స్ అవైలబిలిటీ లేక రావాలనుకున్నా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిన మ్యాండేట్ సిచ్యువేషన్ మన ఇండియాలో ఉందని నేను నమ్ముతున్నాను. సో జనవరి నుంచి ఈ కొత్త పాలసీ ఇంప్లిమెంట్ అవ్వచ్చని నా ప్రిడిక్షన్. ఈ పాలసీ ఇంప్లిమెంట్ అయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది, అది ఎప్పటి నుంచి మనకు అవుతుందని ఎలా తెలుస్తుందంటే మన ఇండియన్ ట్రావెల్ లాగ్స్ ఇండియా వెబ్సైట్లో డెఫినెట్లీ ఫస్ట్ అప్డేట్ జరుగుతుంది. మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఫస్ట్ అప్డేట్ ఇండియన్ ఎంబసీ సైట్లో జరుగుతూ తర్వాత ఇమ్మీడియట్గా జరిగేది మన ustraveldogs.com ఇండియా వెబ్సైట్లో దీని గురించి అప్డేట్ ఉంటుంది. ఇంప్లిమెంట్ చేస్తున్నామని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన CJ పోర్టల్లో మనం వేరియస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం డ్రాప్బాక్స్కి ఎలిజిబుల్ అవుతుంటే మనం వేరియస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఆన్సర్ చేస్తే లాస్ట్లో మీరు డ్రాప్బాక్స్ ఎలిజిబిలిటీ ఉందా మీకు లేదా అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు కొత్తగా పాలసీ ఇంప్లిమెంట్ అయితే మన CJ పోర్టల్లో న్యూ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ కేస్ స్పెసిఫిక్ ప్రకారంగా ఆ క్వశ్చన్స్ అన్నిటిని మీరు రైట్గా ఆన్సర్ చేస్తే మీరు ఆటోమేటిక్గా డ్రాప్బాక్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే విషయం మీకు తెలిసిపోతుంది. సో ఆ 2 వేస్లో మనకు ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుందనే విషయం తెలుస్తుంది. అండ్ హోప్ దీనివల్ల మెయిన్గా జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసాస్ ఉండి సిమిలర్ కైండ్ ఆఫ్ వీసాస్ ఉన్న వాళ్ళు రెన్యువల్ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా 48 months ఆఫ్ టెన్యూర్ మనకి ఇప్పుడు ఇచ్చారు. ఎక్స్పైర్ అయినా వితిన్ 48 monthsలో కూడా రెన్యువల్ చేసుకోవచ్చు అని. దాన్ని ఇంకొంచెం బ్రాడ్ చేస్తూ ఎక్కువ మందిని ఈ ఇన్పర్సన్ ఇంటర్వ్యూస్కి రాకుండా చేయడానికి, ఎలిజిబిలిటీని ఎక్కువ పెంచడానికి, ఎక్కువ మందిని ఈ ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రాంలోకి తీసుకురావడానికి ఒక డెసిషన్ తీసుకున్నట్టే తెలుస్తుంది. ఈ పాలసీ వల్ల ప్రెషర్ ఆన్ ఎంబసీ ఏదైతే 2 years నుంచి విపరీతమైన ప్రెషర్లో ఆపరేట్ చేస్తుందో, విత్ లో మ్యాన్ పవర్తో ఆపరేట్ చేస్తున్న ఎంబసీస్ అన్నీ కూడా ఈ పాలసీని ఉపయోగించుకుంటాయని అనుకుంటున్నాను. మన ఇండియాలో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇది యాజ్ ఆఫ్ నౌ నా ప్రిడిక్షన్స్, ఇది యాజ్ ఆఫ్ నౌ నా అనాలిసిస్. ఇది ఫర్దర్ ఏదైనా చేంజెస్ ఉన్నా ఇంకేదన్నా మన ఇండియాలో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అనే విషయంలో ఏదైనా అప్డేట్స్ వచ్చినా నేను మీకు మళ్ళీ ఇంకో వీడియో తీసి అప్డేట్ చేస్తాను. ప్రాబ్లీ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకోసారి మీకు సింపుల్ వేలో ఈ పాలసీ గురించి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. సో మీకు ఏ వీసా ఉండి కూడా, మీకు అది ఏ వీసా ఎనీ టైప్ ఆఫ్ వీసా అనే టర్మ్ వాడాడు కాబట్టి మీకు ఏ వీసా అయినా ఉండనివ్వండి, ఉంటే ఆ వీసా నుంచి ఇప్పుడు మీరు H కేటగిరీకి కానీ, L కేటగిరీకి కానీ, O కేటగిరీకి కానీ, P కేటగిరీకి కానీ, Q కేటగిరీకి కానీ ఇప్పుడు మీరు వర్క్ బేస్డ్ పిటిషన్స్, నాన్ ఇమిగ్రెంట్ వీసాస్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు డ్రాప్బాక్స్కి ఎలిజిబుల్ అవుతారు. వీసా చేంజ్ ఆఫ్ వీసా కాబట్టి ఇన్ పర్సనే వెళ్ళాలి అనే అంతకుముందు రూల్ లేకుండా మీరు అంతకుముందు ఏ వీసా ఉన్నా సరే ఇప్పుడు మీరు ఈ వీసాస్కి అప్లై చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో వర్క్ బేస్డ్ పిటిషన్స్ అనే దగ్గర H4 డిపెండెంట్స్ కూడా వస్తారు, L2 డిపెండెంట్స్ కూడా వస్తారు,
O2 డిపెండెంట్స్ వస్తారు. అట్లే P అండ్ Q కేటగిరీ సంబంధించిన డిపెండెంట్స్ కూడా ఈ కేటగిరీకే వస్తారు. మనం CJI పోర్టల్లో మనం ప్రొఫైల్ ఫిలప్ చేసే టైంలో కూడా వర్క్ కేటగిరీ అనే దగ్గరే ఈ H కేటగిరీస్ కావచ్చు, L కేటగిరీస్ అన్నీ వస్తాయి. ఈ డిపెండెంట్స్ కూడా అదే కేటగిరీలోకి వస్తారు. సో ఎనీబడి విత్ దట్ వర్క్ కేటగిరీ సంబంధించిన ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, అంతకుముందు ఏ వీసా ఉన్నా ఇప్పుడు మీరు డ్రాప్బాక్స్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఆపర్చునిటీని మన ఇండియాలో ఉన్న అమెరికన్ ఎంబసీ ఉపయోగించుకొని ఇంప్లిమెంట్ చేసి ప్రాసెస్ని ఈజీ చేస్తూ ఇన్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు డ్రాప్బాక్స్ ఫ్లెక్సిబిలిటీ పెంచడం వల్ల, ఎక్కువ మందిని డ్రాప్బాక్స్కి పంపించడం వల్ల అందరికీ బెనిఫిట్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ.